ఇక రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి బార్బిక్యూ నేషన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్ళిన మాంసం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక బార్బిక్యూ నేషన్ లో నిబంధనల ఉల్లంఘనలు మరోసారి వెలుగు చూశాయి. ఇక్కడ భోజనం చేసి అస్వస్థతకు గురైన ఓ యువ జంట హెచ్ పోస్ట్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్ర నగర్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్ లో కుళ్ళిన మాంసం, తేదీలు గల ఉన్న స్టిక్కర్లు మార్చి నమ్మిన కస్టమర్లను మోసం చేస్తున్నారు. సోదాల్లో రెస్టారెంట్ కిచెన్ లోపల తీవ్ర అపరిశుభ్రత వాతావరణం కనిపించింది. గతంలోనూ అధికారులు తనిఖీలు చేసి తీవ్ర లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ యాజమాన్యం తీరులో ఎలాంటి మార్పు రాలేదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ కుళ్ళిన ఆహారాన్ని వడ్డిస్తున్న ఇటువంటి హోటళ్లపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా లైసెన్సులను రద్దు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నేను అత్తాపూర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. మాకు అంటే హెచ్ ఫాస్ట్ టీం వాళ్ళకి ఒక ఫుడ్ పాయిజనింగ్ కంప్లైంట్ వచ్చింది. అందుకోసమని ఇన్స్పెక్షన్ కి వచ్చాము బార్బిక్యూ నేషన్ అత్తాపూర్ కి. ఇక్కడ మాకు వాళ్ళు లేబుల్స్ ట్యాంపర్ చేయడం, కొన్ని ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ పెట్టుకోవడం, కిచెన్ లో అన్హైజీనిక్ గా ఉండడం, ఇవన్నీ కూడా మాకు కనిపించాయి. ఇది ఆల్రెడీ నాది సెకండ్ ఇన్స్పెక్షన్. మేము ఇంతకు ముందు కూడా ఒకసారి విజిట్ చేసి వైలేషన్స్ చెప్పాము, కానీ అవేమి వాళ్ళు ఫాలో అయ్యి ఇంప్రూవ్మెంట్ అయినట్టు మాకు ఏం కనిపించలేదు. అందుకే ఈరోజు ఈ ఇన్స్పెక్షన్ చేసి నోటీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. కంప్లైంట్ రాలేదు, అది రెగ్యులర్ ఇన్స్పెక్షన్. అప్పుడు వచ్చి మేము కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చెప్పాము, బట్ అవి చేసుకోలేదు. ఇప్పుడు ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసు కాబట్టి అదే మనం ఒక అన్హైజీనిక్ వేలో మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, సర్వ్ చేస్తున్నారు అని ఒక సెక్షన్ 54 కింద నోటీస్ ఇచ్చి మేము పెనాల్టీ వేస్తాం. అంటే మెయిన్ గా మీట్ స్టోరేజ్ లో కొన్ని వైలేషన్